ఎనిమిది సిఎస్ రావు. బీసీ సంక్షేమ హాస్టల్ అంటే భద్రంగా ఉంటాయి, అక్కడ చేరితే కనుక ఆహారంతో పాటు చదువుకున్నటువంటి వెసులుబాటు ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంటూ ఉంది. ఇప్పుడు గుణదల్లో ఉండేటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. తిరుపతికి సంబంధించినటువంటి ఒక యువతి ఆ గుణదల్లో ఉండేటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. రీసెంట్గా ఉన్నతాధికారులు హాస్టల్ని పరిశీలించడానికి వచ్చారు. ఆ సందర్భంగా అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, భోజనం ఎలా పెడుతున్నారు, ఇవన్నీ కూడా క్వశ్చన్ చేశారు అక్కడ ఉండేటువంటి వాళ్ళని. ఆ సందర్భంగా ఉన్నతాధికారులు పిల్లలకి మొబైల్ నెంబర్ ఇచ్చారు. ఆ మొబైల్ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే లేదా మీకు భోజనం సరిగ్గా పెట్టకపోయినా అసౌకర్యంగా ఉన్నా ఫోన్ చేయండి అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక యువతి ఫోన్కి ఫోన్ చేసి అక్కడ భోజన ఏర్పాట్లు కానీ వసతులకు సంబంధించి ఫిర్యాదు చేస్తుంది. ఇక అక్కడి నుంచి చుక్కలు చూపించడం మొదలుపెట్టారు ఆ అమ్మాయికి. ప్రతి అంశంలోని ఎక్కడ దొరుకుతుందా అని. ఇప్పుడు అక్కడ వంట చేసేటువంటి వాళ్ళు ఆ అమ్మాయిని స్కోల్డింగ్ చేయడం మొదలుపెట్టారు. తినడానికి ఇంటి దగ్గర తిండి లేదు, కానీ ఇక్కడికి వచ్చి రుచికరమైనటువంటి భోజనము, రుచికరమైన కూరలు కావాలని చెప్పి ఎక్స్ట్రాలు చేస్తుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఆమెని హింస పెట్టడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా జరగనటువంటి పరిస్థితులు బీసీ హాస్టల్లోనే ఉండి చదువుకుంటుంది గుణదల్లో. ఈ మధ్యకాలంలో తిరుపతి వెళ్ళింది, వాళ్ళ సొంతూరు తిరుపతి. తిరుపతి నుంచి మళ్ళీ సెలవుల్లో తిరిగి వస్తూ లేటుగా హాస్టల్కి వచ్చింది. రాత్రి వచ్చేటప్పుడు లేట్ అయిందని చెప్పేసి వాళ్ళు లోపలికి ఎంటర్ కాలేదు. దీంతో అమ్మాయి తన తండ్రికి ఫోన్ చేసింది. తన తండ్రి మళ్ళీ బీసీ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించినటువంటి నిర్వాహకులకు ఫోన్ చేశాడు. లేట్ అయిపోయింది, మీరు దయచేసి లోపలికి అనుమతించండి అని చెప్పి. ససేమిన వాళ్ళు అనుమతించలేదు. వాళ్ళు అనుమతించకుండా అర్ధరాత్రి వరకు బయటనే ఉంచేశారు ఆ అమ్మాయిని. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇక విధిలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి తలదాచుకుని ఆ రాత్రి మరుసటి రోజు హాస్టల్కి వచ్చింది. ఈ విషయాన్ని ఆ యువతి తండ్రి కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే ఇప్పుడు విచారణ చేసి ఆ బీసీ వెల్ఫేర్ హాస్టల్ నిర్వాహకుల మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అంటే ఒకవేళ నిజాలు చెప్తే, బీసీ హాస్టల్స్లో ఏం జరుగుతుంది అనేది నిజాలు చెప్తే ఏ విధమైనటువంటి హరాస్మెంట్ ఉంటుంది అనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. ఇవి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయవచ్చు.